బాహుబలి ది ఎపిక్ అంతా ఒక్క చోటేనే చేరారిలా. థియేటర్‌లో ఆడియన్స్‌ని మూవీ జూసిన తర్వాత చూస్తే పాపం నాకు ఇదే సాంగ్ గుర్తుకొచ్చిందండి. నేనైతే రాజమౌళి గారి ఇంటర్వ్యూ నిన్న మార్నింగ్ అంటే 30థ్ మార్నింగ్ జూశా. చూసిన తర్వాతనే మూవీకెళ్ళా. బట్ చాలామంది ఆ ఇంటర్వ్యూ చూసి ఉండరు. చూసిన తర్వాతనే మీరు మూవీకెళ్ళండి. ఎందుకంటే మీకు తెలుస్తది మూవీలో ఏముంది అని. ఎనీవే నేనైతే ఈ రివ్యూలో చెప్పబోతున్నా. ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ జూసి మూవీకెళ్తారా? లేకపోతే రివ్యూ డైరెక్ట్ విని మూవీకెళ్తారా అనేది మీ ఇష్టం. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు ఇండియన్స్ ఉమెన్ టీమ్. వాళ్ళు ఈరోజు ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద గెలిచారు. నవంబర్ 2న ఫైనల్ ఆడబోతున్నారు. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పిఆర్పి డియో ప్రొడక్షన్స్ ఛానల్. బాహుబలి ది ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అంటే పర్లేదు భయ్యా. అరే జస్ట్ పర్లేదు అంటున్నావు, బాహుబలి అంటే ఒక మ్యాగ్నమ్ ఓపస్, అదొక గొప్ప సినిమా, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటున్నావు అంటే ఎస్, ఇది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమానే, ఇది ఒక మ్యాగ్నమ్ ఓపసే, ఇది ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్సే. కానీ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనం ఏమనుకున్నాం, కొన్ని కట్ చేసిన సీన్స్ ఈ మూవీలో యాడ్ చేసి అండ్ 1, 2 పార్ట్స్ని కొద్దిగా ఎడిటింగ్ చేసి రిలీజ్ చేస్తారు అనుకున్నాం. కానీ వాళ్ళు యాడ్ చేసిన సీన్స్ ఎంత చెప్పాలండి, ఒక్క సీన్ మాత్రమే, జస్ట్ ఒక 3-4 డైలాగ్స్ మాత్రమే. ఇది చెప్తున్నావు స్పాయిలర్ కాదా అని అంటే, నాకంటే ముందు ఒక 1 or 2 డేస్ ఇంటర్వ్యూలో రాజమౌళి గారే చెప్పారు, జస్ట్ ఒక సీన్ మాత్రమే యాడ్ చేశాం, ఇది జస్ట్ రీ రిలీజే అని. బట్ ఆ ఒక్క సీన్ కోసమే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్కి వెళ్ళింది. దానివల్ల యూ/ఏ వచ్చింది. అరే ఈ మూవీకి మళ్ళీ సెన్సార్ సర్టిఫికేట్ చేసింది, యూ/ఏ వచ్చింది. సో మళ్ళీ ఈ మూవీలో ఒక మెజారిటీ సీన్స్ అంటే ఒక 30-40% సీన్స్ ఉంటాయి, అట్లీస్ట్ 20% న్యూ సీన్స్ యాడ్ చేశారని మీరు అనుకుంటే ఇది పొరపాటే. ఇది జస్ట్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ని కరెక్ట్గా ఎడిట్ చేసి రిలీజ్ చేసిన ఒక 3 hours 45 minutes మూవీ. ఈ సీన్ ఫస్ట్ పార్ట్లో ఎందుకు లేదు అనే దాని దగ్గరే రాజమౌళి ఈజ్ ఎ గ్రేటెస్ట్ డైరెక్టర్ అనొచ్చు. ఎందుకంటే దాని గురించి ఒకటి డిస్కస్ చేద్దాం. ఒకవేళ కనుక ఇప్పుడు యాడ్ చేసిన సీన్ కనుక ఫస్ట్ పార్ట్లో ఉంటే మనకి బిజ్జాల దేవే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు, నేను బాహుబలిని అలా చంపా ఇలా చంపా అని. సో ఇది నీకు మూవీ ఫస్ట్ పార్ట్లో ఉంది, అప్పుడే నువ్వు ఇలాంటి ఎలివేషన్ సీన్ పెడితే మూవీ మీద ఉన్న ఒక ఒపీనియన్ అంటారు చూడండి, ఒక స్టోరీ అనేది మనకు ఒక ఇమాజినేషన్లోకి వచ్చి ఆ సినిమా అంత ఇంపాక్ట్గా అనిపించదు. సో రాజమౌళి ఏం చేశాడు, దాన్ని ఫస్ట్ రిలీజ్లో కట్ చేసి ఈ ఎపిక్ దాంట్లో యాడ్ చేశాడు. మీకు రీ రిలీజ్ మూవీస్ అంటే ఇష్టం ఉండి ఆ రీ రిలీజ్ మూవీస్కి వెళ్ళి ఒక ఫోన్ చేతిలో పట్టుకొని స్క్రీన్ రికార్డ్ చేస్తూ ఆ సెలబ్రేషన్స్ రికార్డ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కనుక పెట్టుకుంటే మీకు కిక్కు వస్తే వెళ్ళండి, చూడండి, అందరితోటి టైంపాస్ చేస్తూ ఈ మూవీని చూడండి, మీకు నచ్చుతుంది అండ్ మీరు దాన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేసుకోండి, మీకు ఫాలోవర్స్ పెరుగుతారు. ఇంతకు మించి ఈ మూవీ గురించి ఎక్కువ ఆశించకండి. జస్ట్ అందరి మధ్యలో ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ని ట్రిమ్డ్ వర్షన్ చూడాలనుకుంటే థియేటర్లోకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్, లవ్ యూ ఆల్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.